అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటికే కేసీఆర్ విచారణ మాత్రం కొనసాగుతుంది. సిట్ విచారణకు సంబంధించి కూడా కేసీఆర్ని మాత్రం ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు నేతలకు సంబంధించినట్టుగా మాత్రం ముగ్గురు ఆ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఇప్పటివరకే సిట్ అధికారులు మాత్రం పలు ప్రశ్నలు కూడా లేవనెత్తిందని చెప్పుకోవచ్చు. వాటికి అన్నిటికీ కూడా ఇప్పటివరకు సిట్ అధికారుల ముందు కూడా హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా సంతోష్ రావుతో పాటు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా ఆ సిట్కి సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే ఆ సమాధానాలు ఇచ్చారు. అంటే ముగ్గురిని విచారించిన ఆ సమయంలో మాత్రం దాదాపు ఒక్కొక్కరిని కూడా 7 గంటల పైగా కూడా విచారణ చేపట్టారు. 7 గంటల పైగా కూడా విచారణ చేపట్టిన ఆ సమయంలో కూడా సిట్కి సంబంధించిన మాత్రం ఏవైతే ఆ ప్రశ్నలు మొదటి నుంచి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత సంబంధించిన దానిపైన మాత్రమే ప్రధానంగా కూడా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం సిట్కు సంబంధించినంత వరకు మాత్రం సిట్ ఇంకా ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తబోతుంది, ఎలాంటి ప్రశ్నలు కూడా అడగబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో పూర్తిగా సిట్కు సంబంధించిన మాత్రం సిట్ ఏ విధంగా దీనికి సంబంధించినంత వరకు మాత్రం సిట్ అధికారులు కూడా ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఆ సిట్ ఎలాంటి ప్రశ్నలు అంటే గతంలో హరీష్ రావుకు, అదేవిధంగా కేటీఆర్కి, దాంతోపాటుగా సంతోష్ రావు వీరు ముగ్గురికి సంబంధించిన మాత్రం గతంలో సిట్ ఫోన్ టాపిక్కి సంబంధించిన అంశాల్లో మాత్రం కొన్ని ఫైల్స్కి సంబంధించిన మాత్రం ఫైల్స్ వారి ముందు అడిగినట్టు కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. దాంతోపాటుగా ఆ సిట్కు సంబంధించిన మాత్రం సిట్ ఇంకా ఎలాంటి ప్రశ్నలు కూడా ఇవ్వబోతుంది, కేసీఆర్ని ఎన్ని గంటల పాటు కూడా విచారించబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. ఆ సిట్కి సంబంధించిన మాత్రం ఎలాంటి ప్రశ్నలు అంటే గతంలో హరీష్ రావుకు కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది, అదేవిధంగా కేటీఆర్కు సంబంధించిన మాత్రం కొన్ని ప్రశ్నలు కూడా వేసింది. దాంతోపాటుగా ఇప్పటివరకే మాత్రం సంతోష్ రావుకు సంబంధించిన సంతోష్ రావు కూడా ఇప్పటివరకే సిట్ మాత్రం పలు ప్రశ్నలు కూడా లేవనెత్తిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ సిట్కి సంబంధించిన మాత్రం ఇంకా ఎలాంటి ప్రశ్నలు కూడా ఇవాళ కేసీఆర్కి వేయబోతుంది, ఎన్ని గంటల పాటు కూడా విచారించబోతుంది అనే దానిపై కూడా బీఆర్ఎస్ నేతల్లో మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఒక అడావిడి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. అడావిడికి సంబంధించి కూడా ముందుగా మనం చూడొచ్చు, తెలంగాణ భవన్ వద్ద మాత్రం గేట్ వద్ద పూర్తిగా అడావిడి మాత్రం నెలకొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ భవన్ ఆ గేట్ వద్ద మాత్రం నల్ల జెండాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ జెండాలు పట్టుకుని మాత్రం ఒక పక్క నిరసన కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా సిట్కు సంబంధించిన మాత్రం కేసీఆర్ని ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది అనే దానిపైన మాత్రమే ఇప్పటివరకు ఒక ఉత్కంఠ అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సిట్ అధికారులకు సంబంధించిన మాత్రం కేసీఆర్ని ఎన్ని గంటల పాటు కూడా విచారించబోతున్నారు అనే దానిపై కూడా ఒక పక్క ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో మాత్రం సిట్కు సంబంధించిన మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఒక పక్క ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సిట్కు సంబంధించిన మాత్రం ఇంకా ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది, ఏ విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రశ్నలు సంధించబోతుంది అనే దానిపైన కూడా ఆసక్తి అయితే రేపుతున్న నేపథ్యంలో మాత్రం సిట్ అధికారులు పూర్తి స్థాయిలో మాత్రం ఒక పక్క బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఇబ్బంది పెట్టడానికి మాత్రం గురి చేస్తుంది. అందులో భాగంగానే సిట్ మాత్రం పదే మాత్రం ఇప్పటివరకే అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చారు అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే విమర్శలు కూడా గుప్పిస్తుంది. మనం చూడొచ్చు, తెలంగాణ భవన్ ప్రధాన ఆ గేటు వద్ద మాత్రం ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ మాత్రం బయటికి వెళ్ళే ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారందరికీ సంబంధించినందుకు మాత్రం ఈ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మాత్రం వారిని కూడా పోలీసులు కూడా అడ్డుకునే ఆ ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో మాత్రం ఒక పక్క ఇరువురికి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు, అదేవిధంగా ఏదైతే పోలీసులకు మధ్య ఇప్పటివరకు వావాద కూడా జరుగుతుంది. సీఎం డామ్ డామ్ అంటూ కూడా ఒక పక్క నినాదాలు కూడా వాళ్ళందరూ కూడా చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ తెలంగాణ భవన్లో కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేతకు సంబంధించి ఇప్పటివరకే ఆ విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్న సంబంధించిన దానిపైన కూడా ఆ బీఆర్ఎస్ పార్టీని కావాలని చెప్పేసి కూడా ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం భావించింది. కాబట్టి సిట్టు రూపంలో కూడా పదే మాత్రం ఆ ఇబ్బందులకు గురి చేస్తుంది అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడడానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఉన్నారు. అన్న, ఇప్పటివరకు సిట్టు నోటీసులకు సంబంధించినంత మాత్రం ఇప్పటివరకు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, అదేవిధంగా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీకి సిట్టుకు నోటీసులు ఇచ్చింది. తాజాగా కేసీఆర్ని కూడా విచారిస్తారు. వీటిని ఎలా చూడాలంటారు? ఇది కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కనపడుతుంది తప్ప ఎలాంటి పసలేదు. ఈ యొక్క కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, ఎవరు కంప్లీట్ ఇచ్చింది లేదు, ఏం లేదు. కేవలం రాజకీయ కక్షల చర్యల్లో భాగంగానే ఇది స్పష్టంగా పదే నిరూపితం అవుతా వస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా అదే అర్థమవుతా ఉన్నది. వారు మాకు ఉద్యమ నాయకుని కేసీఆర్ గారిని కానివ్వండి,
మా పార్టీని కానివ్వండి, మేము చేసిన మంచి పనులు కానీ ఎప్పుడు కూడా చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏదో రకంగా మా పైన బురద జల్లాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టే ఈరోజు ఈ యొక్క సిట్ విచారణ, అది కూడా మున్సిపల్ ఎలక్షన్స్ నడిచే సమయంలోనే. కాబట్టి డెఫినెట్గా మాకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉన్నది, చట్టాలపైన గౌరవం ఉంది. తప్పకుండా సహకరిస్తామని చెప్పేసి మా పార్టీ నాయకుడు లిఖితపూర్వకంగా చెప్పిన సందర్భంలో కూడా వారు మమ్మల్ని పరిగణలోకి తీసుకోకుండా ఖచ్చితంగా మీకు నందినగర్లోనే మేము చేస్తామని చెప్పేసి ఇంటికి వచ్చి నోటీస్ అందించిపోవడం అనేది మాత్రం మరి దుశ్చర్యగానే మేము చూస్తూ ఉన్నాం. పోలీసులు రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకంలో భాగంగా పోలీసులు కీలుబొమ్మలుగా నాటకాలలో భాగంగానే వాళ్ళ పాత్ర పోషించిన స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. అంటే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది సెట్కు సంబంధించిన కేసు ఉంది కూడా. ఇప్పుడు తాజాగా కూడా కేసీఆర్ని విచారిస్తుంది, మరోసారి కూడా నోటీసులు ఇస్తున్నారు అంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇట్లాంటి ప్రచారాలను ఎలా చూడాలి అంటే చెప్తా ఉన్నాం కదా, వాళ్ళు 2 సంవత్సరాలుగా అన్ని విధాల వైఫల్యం చెందింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైనటువంటి కేసులు, విచారణలు, పదే విచారణలు జరుపుతూ ఉంటే ప్రజల తరఫున అడిగేవారు ఎవరు లేడు. బీజేపీ పూర్తిగా డమ్మీ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున మేము గొంతు ఇప్పినప్పుడల్లా వాళ్ళు ఈ రకమైన కేసులు ముందుకు తీసుకొచ్చి ముందు పెట్టడం, ఎన్నికలప్పుడు దృష్టి మళ్లించడం చేస్తూ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా మా గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైన అక్రమ కేసులు, ఈ రకమైన కక్ష సాధింపు చర్యలు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణ, విద్యుత్ కమిషన్ విచారణ, తాజాగా ఫోన్ ట్యాపింగ్, ఇట్లా విచారణలు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి వెంటనే ఒక పక్క నోటీసులు ఇవ్వడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా విచారణ పేరుతో కూడా పిలవడం, వీటన్నిటిని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుందంట? కేవలము వాళ్ళు పని చేయలేరు, పరిపాలన చేయలేకపోతున్నారు, అటర్ ఫ్లాప్ అవుతూ ఉన్నారు. మేము గతంలో చేసిన 10 సంవత్సరాల పరిపాలన ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. ఎక్కడ పోయినా కేసీఆర్ గారే బాగుండే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్కగా మాకు బాగుండే, అన్ని రకాల మంచిగా ఉండే అని చెప్తా ఉండే. ఇప్పుడు దాన్ని తట్టుకోలేక మమ్మల్ని బద్నాం చేయాలి, ఏదో రకంగా మమ్మల్ని ఇరికించాలా, ఏదో రకంగా ఏదో కేసులో వీళ్ళని బిజీ పెట్టి కేసు బుక్ చేస్తే మేము ఈజీ ఉంటుందనే ఉద్దేశం, దురుద్దేశం ఇదంతా కూడా. కాబట్టి అందులో భాగంగానే ఈ రకంగా చేస్తున్నారని చెప్పి 10 చేసారు ఇప్పటికి ఎంక్వైరీ కమిషన్లు. మీరు చెప్పినట్టు 3 నెలలతో పాటు ఫార్ములా ఈ కార్ రేస్ చేసినారు, గొర్రెల పంపిణీ కార్యక్రమం చేసినారు, బతుకమ్మ చీరల మీద చేసినారు, ధరణి పోర్టల్ పైన చేసినారు. ఈ రకంగా అన్నీ కూడా అంటే మళ్ళీ మేము చేసినటువంటి మరి అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ వాడుతూ ఉన్నారు. అదే మేము కట్టిన సెక్రటరియట్లో పోయి కూర్చుంటారు, మేము కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఎంక్వైరీ చేస్తారు, మేము కట్టిన యాదగిరిగుట్టకే పోతారు, మేము కట్టిన కాళేశ్వరంకి నీళ్ళు వాడతారు. ఇవన్నీ మేము పెట్టే వాడుతూ ఉంటారు, మళ్ళీ దానిపైన తప్పు చేసిన చూపడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది కారణం ఇలాంటి ఒక దుశ్చర్యల, ఈ ఒక తప్పుడు విధానాల వల్లనే. కాబట్టి ఉన్న 2-3 రాష్ట్రాల్లో కూడా రేపు గాలి కొట్టుకుపోవడం ఖాయం. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. అంటే కాంగ్రెస్ సంబంధించి కూడా ఇప్పటివరకు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కూడా స్పందిస్తున్నారు. ఎందుకు హైప్ క్రియేట్ చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ? తప్పు చేయకపోతే విచారణలకు సంబంధించిన దాని పేరు నేరుగా రావచ్చు కదా అనేది వాళ్ళ క్వశ్చన్. హైప్ క్రియేట్ చేసిన ఎందుకు హైప్ క్రియేట్ చేసాం? ఈరోజు హైప్ క్రియేట్ ఎక్కడున్నది? కేసీఆర్ ముఖ్య వ్యక్తి కాదు, మహాశక్తి. 13 సంవత్సరాలు సింగిల్ హ్యాండెడ్గా ఒక్కోడిగా ఒంటరిగా బయలుదేరి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. మేము అధికారం లేకున్నా ఢిల్లీలో, ఇక్కడ రాష్ట్రంలో, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉంటే వాళ్ళు మెడలు ఉంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సుపరిపాలన అందించి, జనరంజకమైన పాలన అందించి, ప్రజల మన్ననలు పొంది, ప్రజల గుండెలో స్థానం సంపాదించుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఏదో మీరు గాలి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి 100 రోజులు 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి దొంగదారిన దొడ్డుదారిన అబద్ధాల పునరులపైన ప్రభుత్వం ఏర్పాటు చేసి వాటిని మేము ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమానం చెప్పుకోలేక, తట్టుకోలేక ఈ రకమైనటువంటి చర్యలకు పాటుపడుతున్నారని చెప్పి నిలదీస్తూ ఉంటే, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తూ ఉంటే దానికి నిరసన ఎందుకు వస్తుంది? చెప్పాలి కదా, నువ్వు సమానం చెప్పాలి కదా. నేను 100 రోజులు ఇస్తాను, ఇవ్వలేకపోతున్నా, తప్పైంది, చెంపలేసుకోవాలి కదా ఇప్పటికే రేవంత్ రెడ్డి. వాటన్నీ చేయకుండా మా పైన తప్పులు మోపే ప్రయత్నంలో ఇవన్నీ తప్పుడు దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్తానగా దేశవ్యాప్తంగా టోటల్గా కొలాప్స్ అయిపోయింది. ఈరోజు మాట్లాడేవారు ప్రతి ఒక్కరు కూడా రేపు గాలికి పట్టుకుపోయాలి, ఎందుకంటే నిలబడలేరు వాళ్ళు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో వాస్తవాలు ప్రజలు గ్రహిస్తారు. ఈరోజు ఈ కేసులో కూడా కావాలని మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడే
30 తారీఖు చివరి తారీఖు ఎప్పటిది నామినేషన్ రోజే ఈ నోటీస్ ఇవ్వడం అంటే రాజకీయ దురుద్దేశం ఉంది కదా దాంట్లో. దానికి సమానం చెప్పాలి ఈరోజు మాట్లాడే నాయకులందరూ కూడా. చట్టానికి లోబడి ఎక్కడైతే 65 సంవత్సరాల పైన ఏ పౌరుడైనా సరే ఎక్కడుంటే అక్కడ విచారణకు పోవాల్సిందే. అబద్ధాలు చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లో అడ్రస్ కేసీఆర్ గారిది నందినగర్ ఉందని చెప్పేసి మేము నోటీస్ ఇక్కడ ఇస్తామని చెప్పారు కదా. మరి హరీష్ రావు గారి అఫీషియల్ అడ్రస్ అఫిడవిట్లో సిద్దిపేట అడ్రస్ ఉంది, నోటీస్ హైదరాబాద్ ఎందుకు ఇష్టమయ్యా నువ్వు? సమానం చెప్తారు అదేమికి? మాట్లాడిన నాయకుడు సమానం చెప్పురి. ఇది రాజకీయ దురుద్దేశం, ఇది కక్ష సాధింపు చర్య, ఇది ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నం అని చెప్పి స్పష్టంగా నిరూపితమైంది. తప్పకుండా భవిష్యత్తులో ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ రకమైన ఉద్యమం త్వరలో ఇదే రకం కొనసాగితే అంతకంటే 10 రెట్ల ఉద్యమం తప్పకుండా పుట్టుకొస్తుంది. ఆ ఉద్యమం వస్తే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ తట్టుకొని నిలబడలేదని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇది ఒక పక్క మాత్రం తెలంగాణలో సంబంధించినందుకు మాత్రం సెట్ నోటీసులు అనేది కావచ్చు, అది గతంలో కూడా వివిధ విచారణలకు సంబంధించిన దానిపైన కూడా బీఆర్ఎస్లో గత హయాంలో ఉన్న పెద్ద నాయకులకు సంబంధించిన దానిపైన కూడా పెద్ద నాయకులను ఇబ్బంది పెట్టాలనే భాగంలో మాత్రమే ఇప్పటివరకే నోటీసుల పేరుతో మాత్రం కాలయాపన చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే విమర్శల కూడా గుప్పిస్తున్న సిచ్యువేషన్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.